రూపాయలు 73 కోట్ల ధాన్యం మింగేసింది ఎవరు? సూర్యాపేటలో ధాన్యం స్కామ్, విజిలెన్స్ వలలో టీఆర్పీ జనరల్ సెక్రటరీ. 29,188 టన్నుల ధాన్యం గల్లంతు. ప్రభుత్వానికి రూపాయలు 73 కోట్ల నష్టం. ఎఫ్సిఐ బియ్యం అక్రమ తరలింపు భగ్నం. లారీలు స్వాధీనం. వట్టె జానయ్య యాదవ్తో పాటు ముగ్గురిపై కేసు. 2 రైస్ మిల్లులు సీజ్ అట. రూపాయలు 73 కోట్ల ధాన్యం మింగేసింది ఎవరు? 1000 టన్నుల ప్రభుత్వ ధాన్యం రికార్డుల్లో ఉన్న గోదాములలో మాత్రం జాడ లేకపోవడంతో విజిలెన్స్ అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 29,188 టన్నుల ధాన్యం గల్లంతైనట్లు నిర్ధారణ కావడంతో ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద ధాన్య కుంభకోణంలో ఒకటిగా మారింది. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ భారీ ధాన్యం స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ ధాన్యం నిల్వల నిర్వహణలో జరిగిన భారీ అక్రమాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్స్ దర్యాప్తులో బయటపడడంతో వ్యవహారం రాజకీయంగా మరియు రాజకీయంగాను ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రభుత్వానికి రూపాయలు 73 కోట్ల మేం నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే విజిలెన్స్ దాడుల్లో బయటపడ్డ అసలు భాగవతం. స్టాక్ రిజిస్టర్లు ఒక మాట చెబితే గోదాములు మరో కథ చెబుతున్నాయి. రికార్డుల్లో ఉన్న నిల్వలు కనిపించకపోవడంతో ప్రభుత్వ ధాన్యం అక్రమంగా మళ్లించబడిందన్న అనుమానాలు బయటపడ్డాయి. అయితే బల్లెంల పరిధిలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే స్టాక్ రిజిస్టర్లు, నిల్వల వివరాలు, గోదాములు లెక్కను సరిపోల్చగా భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. దీంతో ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎఫ్సిఐ బియ్యం మళ్ళీ యత్నం భగ్నం. ప్రభుత్వానికి చేరాల్సిన బియ్యం ప్రైవేట్ మిల్లులకు చేరుతుండగా విజిలెన్స్ అడ్డుకట్ట వేసింది. లారీల స్వాధీనంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఎఫ్సిఐకి సరఫరా చేయాల్సిన బియ్యాన్ని ఖమ్మం జిల్లా ముదిగొండలోని సత్యసాయి రైస్ కార్పొరేషన్కు అక్రమంగా తరలిస్తున్న లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ బియ్యాన్ని వ్యవస్థాబద్ధంగా మళ్లించే ప్రయత్నం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. టీఆర్పీ నేతతో పాటు ముగ్గురిపై కేసు. కుంభకోణం కేసులో ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ఈ కేసులో టీఆర్పీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్తో పాటు రేణుకా గణేష్లపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు అనంతరం వారి పాత్ర, ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధాలపై లోతైన విచారణ సాగుతుంది. సీజ్ అయిన మిల్లులు, విస్తరిస్తున్న దర్యాప్తు, 2 రైసు మిల్లులు సీజ్ బ్యాంకు లావాదేవీలపై నిఘా, మరికొందరి పాత్రపైన ఫోకస్. అక్రమాలు వెలుగులోకి రావడంతో 2 మిల్లులను అధికారులు సీజ్ చేశారు. అక్కడ ఉన్న మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ పర్యవేక్షణలో ఇతర మిల్లులకు తరలించే చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక బదిలీలు, ఇతర వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయంపై కూడా దర్యాప్తు విస్తరించినట్లు సమాచారం. ఇక్కడ ఒక్కసారి 2 నిమిషాలు మాట్లాడుకున్నట్టయితే ఇదే అంశం పైన 73 కోట్ల ధాన్యం మింగేసింది ఎవరు? సూర్యాపేటలో ధాన్యం స్కామ్పై విజిలెన్స్ దాడులు చేయడం జరుగుతుంది. ఇది ఒక సూర్యాపేటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్, కామారెడ్డి, నర్సంపేట, మెదక్, మిర్యాలగూడ, మహబూబాద్ ఇలా విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లులపై దాడి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో దీని వెనుకంటే మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ యొక్క రైస్ మిల్లుల పైన డైరెక్ట్ సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక 2 రోజుల క్రితం కూడా చూసుకున్నాం. సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా ఇలాంటి విజిలెన్స్ దాడులు చేయడం, నాకు తెలియకుండా నాకు పేపర్లో వచ్చేంత వరకు కూడా నా శాఖకు సంబంధించి విజిలెన్స్ అధికారులు దాడి చేయడం, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎవరు చేస్తున్నారు ఏమిటి అనేది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖను అబాసు పాలు చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్, స్వచ్ఛ కాంగ్రెస్కు మధ్య అంతర్గత పోరాటం, అంతర్గత కుమ్ములాటలు అనేది జరుగుతుందని చెప్పవచ్చు. దీనిపైన పూర్తి సమాచారాన్ని, పూర్తి ఎవిడెన్స్తో సహా మరికొద్ది 2 రోజులలో కూడా దీనిపైన పూర్తి ఎవిడెన్స్ ఎందుకు జరుగుతుంది, దీని వెనుక ఎవరున్నారు, రాష్ట్రంలో ఏమి
జరగబోతుంది అనేది ఒక 2 రోజుల తర్వాత మరి ఇదే వార్త పైన కులంకషంగా చర్చించడం జరుగుతుంది.